ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో విజయవాడ కృష్ణాలంకలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీంతో తక్షణమే పునరావాసం కల్పించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వేరే చోట ఇళ్లు ఇస్తామన్న అధికారులు దానికి సంబంధించిన స్లిప్పులను బాధితులకు అందజేశారు. అయితే మరికొంతమంది లబ్ధిదారులకు స్లిప్పులు అందాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. కృష్ణలంకకి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోతాయి. ఇక్కడ మునిగిపోతే కనుక చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే గతంలో నిర్మించినటువంటి రీటైనింగ్ వాల్తో పాటు ఇప్పుడు మరొకసారి రీటైనింగ్ వాల్ ఎక్స్టెన్షన్ అనేది ఏదైతే ఉందో అది చేస్తున్నారు. దాన్ని స్టెప్స్ వారీగా రీటైనింగ్ వాల్ పూర్తి చేయడానికి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయి చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రాంతంలో ఉన్న వాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? ఈ పరిస్థితి ప్రతి వరదలోనూ ఇలాగే ఉంటుందా? మీరు ఏ రకమైన ప్రభావం? చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు అన్నంలోని కూడా పురుగులు పడడం, ఈ ములిగిపోవడం, తేలడం, ఇప్పుడు ఇలాగే బాధపడతాం. ఎక్కడో శుభ్రంగా ఇల్లు ఇస్తే వెళ్దాం అనుకుంటున్నాము. సో మరి ఇల్లు ఇచ్చాము, ఆల్రెడీ స్లిప్పులు కూడా ఇచ్చామని అయితే కానీ ఇల్లు ఇవ్వలేదండి, ఇస్తామంటున్నారు. వెళ్ళమని ప్రస్తుతానికైతే రాశారు కానీ స్లిప్పులు ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళకి మరి కనీసం ఒక 2 నెలలు అయిపోతుంది కూడా ఈ స్లిప్పులు ఇచ్చి కూడాను ఇంతవరకు అసలు పంపలేదు. మరి మా విషయంలో మరి ఒక్కొక్కళ్ళు రాయిక చేయక మరి మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉండారు. వాళ్ళకి ఇదిగో రాస్తాం అదిగో రాస్తాం అని అంటున్నారు కానీ మరి వాళ్ళకి ఇంతవరకు మరి ఏది చేయలేదు. చేస్తామని మాత్రం అంటున్నారు అధికారులు. మరి వాళ్ళు ఎప్పుడు చేయాల్సినవి తొందరగా మరి అది చేస్తే బాగుంటుంది. తర్వాత మేము ఈ వరద వచ్చినప్పుడల్లా కూడా చాలా ఇంట్లో ఒక విలువైన వస్తువులు మేము పోగొట్టుకుంటున్నాం. సంవత్సరానికి వచ్చి కనీసం 30,000 50,000 మేము కష్టపడ్డ కూడాను కష్టపడి ఇదంతా కూడా నీళ్ళపాలు అయిపోతున్నాయి. ఇటు సామాను మోసుకోలేక చేయలేక వయసు పెరిగి చేసి సహాయం చేసేవాళ్ళు లేక సామాన్లు మోసుకుంటూ అటు ఇల్లు ఏమైపోతాయా అని మళ్ళీ అక్కడ సామాను పెట్టుకున్న చోట్లు మళ్ళీ అటు ఇటు తిరగటం చేయటం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరి సిప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అంత తొందరగా ఆ ఇళ్లలోకి చేరిస్తే బాగుంటుంది. 35 ఏళ్ళ పై నుంచి మేము బాధపడతానే ఉంటామండి. నీళ్లు రావటం, పసిపిల్లలు వేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. తిరగని ఆఫీసర్ అంటే లేరండి. ఇంకా 15 మంది 20 మంది దాకా స్లిప్పులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు లైన్ వాళ్ళకి కూడా రావాల్సిన చాలా ఉన్నారు. స్లిప్పులు ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు పంపించలేదు. 2 నెలలు అయిపోతుంది. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. జీవో పాస్ అవ్వలేదు అంటున్నారు. ఎంతమంది దిగినా మాకు న్యాయం జరగట్లేదండి. ఈ పిల్లల్ని వేసుకొని పసిపిల్లలు వేసుకొని ఈ నీళ్ళల్లో ఇబ్బంది పడినట్టే ఉన్నాం. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల క్రితం నుంచి బాధపడతానే ఉన్నాం మేము. ఈ 35 సంవత్సరాల కానించి నీళ్ళు వస్తున్నాయి, బాధలు పడతానే ఉన్నాం. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అడుగుతుంటేనో రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు. స్లిప్పులు ఇచ్చారు కదా, స్లిప్పులు ఇచ్చిన మెట్టుకన్నా పంపించేసేస్తే బాగుంటుంది. అసలు ఉండటానికి లేదు. ఈ పసిపిల్లలతో వానకి ఎక్కడ ఉంటామండి? చూడటానికే ఇల్లు పడిపోయినాయి. మరి ఇప్పుడు నీళ్లు ఇళ్లలో ఉన్నాయి. కాకపోతే చూడండి, ఇక్కడ బార్ మొత్తం చూడండి, ఇల్లు ఇచ్చారు కొంతమంది స్లిప్పులు. మరి ఇచ్చిన మమ్మల్ని పంపించండి, ఏదో వెళ్తాం మేము అంటున్నాం. అంటుంటే అసలు మమ్మల్ని ఇదిగో అదిగో అంటున్నారు. ఇంకా 2 నెలలు పట్టిందండి. ఇప్పటికే 2 నెలలు అయిపోయిందండి. ఫుల్గా ఇలా ఉన్నాయి, ఎలా ఉండాలి మేము పిల్లల్ని వేసుకొని? వస్తున్న వానలకి మరొక పక్కన వరదలకి ఇళ్లలో ఉండలేక చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తరామ్, HM TV, విజయవాడ నుంచి.